టాలీవుడ్ అనిమేటెడ్ సిరీస్ మీద ఒక మైక్రో డీటెయిల్ వీడియో చేస్తా అని నేను నా డ్రీమ్స్ లో కూడా అనుకోలేదు. ఆల్ థ్యాంక్స్ టు దిస్ మూవీ ఎదురులేని మనిషి. 4 days అయింది రిలీజ్ అయ్యి. అమెజాన్ ఫారెస్ట్ రిలీజ్ చేశారు 2 ఎపిసోడ్లు. ఎపిసోడ్ 1 ఇస్ క్రాష్ అండ్ బర్న్, ఎపిసోడ్ 2 ఇస్ పార్ట్నర్స్, ఎపిసోడ్ 3, 4, 5 ఐ డోంట్ నో ఎట్. ఈ 2 ఎపిసోడ్ ని చూపించిన విధానం, అటెన్షన్ టు డీటెయిలింగ్, యానిమేషన్, విజన్, రెఫరెన్సెస్, వామ్మో. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్కిప్ చేసిన పర్లేదు, బట్ ఎండ్ వరకు చూడండి. మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ వీడియోలో. తెలుసుకుంటారు అటెన్షన్ టు డీటెయిలింగ్ అంటే ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుంటారు. కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇది నా ఛానల్, సబ్స్క్రైబ్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ లేదు తెలుసు, స్టార్ట్ చేస్తా. డీటెయిల్ నెంబర్ 1, వరల్డ్ మ్యాప్. బుజ్జి షిప్ లో లొకేషన్ కోసం ఓపెన్ చేసినప్పుడు వీ కెన్ సీ దిస్ వరల్డ్ మ్యాప్. యాక్చువల్లీ కొన్ని ప్రెడిక్షన్స్ ప్రకారం గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఐస్ మెల్ట్ అయ్యి చాలా లొకేషన్స్ ఇలా మునిగిపోతాయంట. దిస్ ఈస్ దట్ ఫ్యూచర్ ప్రెడిక్షన్ మ్యాప్ యాక్చువల్లీ రియల్ గా. సో కల్కి సినిమా టైమ్ లైన్ కూడా ఫ్యూచర్ లో ఉంది కాబట్టి, అండ్ ఫ్యూచర్ లో రాబోయే ప్రాబ్లమ్స్ ని మెయిన్ బేస్ గా వాడుకున్నారు ఈ సినిమా కోసం. దట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. నేచురల్ రిసోర్సెస్ ఏం లేవు అక్కడ, చెట్లు లేవు, పక్షులు లేవు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టే ఇక్కడ వరల్డ్ మ్యాప్ ని ఇలా చూపించారు. చాలా మైన్యూట్ అండ్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్ ఇది. అంతేకాకుండా ఫ్యూచర్ లో కంట్రీస్ కొన్ని మర్జ్ అయిపోతాయి అనుకుంటా ఏషియాలో, అందుకనే ఇక్కడ బ్లర్ చేశారు కాంట్రవర్సీని అవాయిడ్ చేయడానికి. మేబీ సినిమాలు కూడా బ్లర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ కదా, మేబీ ఫిక్షనల్ ఐడియా ఆర్ ఫిక్షనల్ ప్రపంచం ఇది అనుకోవచ్చు అని. బట్ కొన్ని కంట్రీస్ అయితే ఒకే కంట్రీగా మారిపోయి ఉంటాయి. దట్స్ ఫర్ షూర్. మేబీ కొంతమంది యూట్యూబర్స్ ఇలా అనుండొచ్చు, డోంట్ టేక్ దిస్ షిట్ సీరియస్లీ అని. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి డీటెయిల్స్ తెలియదు కదా, తెలుసుంటే ఇలా అనరు. అలాంటి డీటెయిల్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటిది ఈ షిప్. దీని పేరు నాకు తెలియదు, బట్ అది దిగుతున్నప్పుడు ఇక్కడ అయితే రెడ్ కలర్ స్టిక్స్ తో సిగ్నల్ ఇస్తుంటారు ఈ షిప్ ల్యాండ్ అవుతున్నప్పుడు. కానీ షిప్ టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్ స్టిక్స్ తో సిగ్నల్ ఇస్తుంటాడు. అండ్ లెట్ మీ రిమైండ్ యూ, ఇదంతా యానిమేషన్, జస్ట్ ఇండియన్ యానిమేటర్స్ థింగ్. రెబల్ షిప్ మీద అటాక్ చేసినప్పుడు BUJZ-1 ఇలా డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తుంది. అండ్ ఈ డీటెయిల్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ ని అన్నోన్ అని చూపిస్తుంటది. అండ్ దిస్ ఈస్ రెఫరెన్స్. ఇదే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్తా. నేను బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పాను కదా, గుర్తుందా? ఇలాంటి బుజ్జిలు ఎన్నిటినో ప్రిపేర్ చేసి ఉండొచ్చు కదా. అండ్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో డ్యామేజ్ అయిపోయి ఉంటే వాళ్ళకి పనికి రాకపోతే ఈ బుజ్జిని విసిరేసి ఉండొచ్చు. ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా నిజంగా. ఈ స్ట్రక్చర్ ని కాంప్లెక్స్ అని నేమ్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న లోగో సీమ్స్ లైక్ దిస్, బట్ వి ఆల్ నో దిస్ ఇది కలీ స్థాపించిన సంస్థ అని. అండ్ ఇక్కడ చూపించిన ఫ్యూచరిస్టిక్ కాశీ సిటీలో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్, బ్యాక్గ్రౌండ్ వర్క్స్ చాలానే ఉన్నాయి. లైక్ బ్యానర్స్, షాప్ పేర్లు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉండటం, విచ్ ఇండికేట్స్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడొచ్చి అందరు కలుసుకున్నారని. యు నో రైట్. అలానే ఇక్కడ ద వర్డ్ కన్నడ అని ఉంటుంది. అంటే సినిమా కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది. మేబీ కన్నడ అందుకే ఉంది అని అనుకుంటే సినిమా ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా రిలీజ్ కానుంది. అండ్ ఆ లాంగ్వేజెస్ ని కూడా లైక్ పర్టికులర్ గా ఆ లాంగ్వేజ్ టైటిల్ ని కూడా ఎక్కడ మెన్షన్ చేసుకోలేదు. లైక్ తెలుగు, తమిళ్, హిందీ, జపనీస్ అని చేయలేదు. యానిమేటర్స్ అండ్ నాగశ్విన్ గారు చాలా డెడికేషన్ తో ఈ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నారు. లైక్ రియల్ లైఫ్ లో ఎలా బ్రతుకుతామో అలానే క్రియేట్ చేసుకున్నారు. అలానే ఫర్దర్ ఎపిసోడ్ లో వచ్చే ఈ ముసలాయన ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఇక్కడ పని చేస్తుంటాడు, చూడొచ్చు. కేవలం పైన్ స్మెల్ కోసం క్యూలో ఉంటారు ఇక్కడ. అంతేకాదు, ఎంత మాదిరి ఒక న్యాచురల్ డిజాస్టర్ అంటే గాలిని కూడా అమ్ముకొని దొబ్బే పరిస్థితి. అందుకే ఓటు బార్ అండ్ ఇలాంటి కొన్ని గాలి అమ్ముకునే పోస్టర్స్ ని చూడొచ్చు. అలానే గంటకి 500 యూనిట్ అని ఫ్రెష్ రష్యన్ గాలి, ఫ్రెష్ గాలిని అమ్ముతూ ఉంటారు. ఇతని పేరు చాలా వింతగా ఉంటది, కానీ ఇతని హ్యాండ్ మాత్రం బయోనిక్ బాడీ పార్ట్. ఆల్రెడీ గ్లిమ్స్ లో చూపించారు అక్కడ షాప్ పేరుని. అండ్ దెన్ సోమా అనే ఈ డ్రింక్ ని చూపించారు. పాస్ట్ లో సోమరస అనే ఒక డ్రింక్ ని హెల్త్ బెనిఫిట్స్ కోసం తాగేవారంట. లైక్ దానికి కూడా ఒక పెద్ద హిస్టరీనే ఉంది, ఒక షార్ట్ చేస్తా. అందుకని ప్రత్యేకంగా నాగశ్విన్ ఆ పేరుని చూస్ చేసుకుని ఒక డ్రింక్, ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీ సెట్ చేసుకున్నాడు ఫ్యూచర్ లో ఈ సినిమా కోసం. అండ్ దెన్ ఇక్కడ ఒక గొప్ప అటెన్షన్ టు డీటెయిల్. కోల్డ్ జ్యూస్ తాగిన వెంటనే స్మోక్ వస్తుంది ఆ కోల్డ్ కి. గ్రేట్ వర్క్ బై యానిమేటర్స్. అండ్ ఇది ఇంకో రెఫరెన్స్. తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం, అదే రక్తుంపురి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట. లోకేష్ కనగరాజ్. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఈ ఫేస్ ని గుర్తెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డీటెయిల్. భైరవ హ్యాండ్ గ్యాడ్జెట్ కి ఉన్న డిస్ప్లేకి ఇచ్చిన అటెన్షన్ డీటెయిలింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ మొత్తం ఎపిసోడ్ లో. ఇక్కడ భైరవ ఇలా అంటాడు,
3,400 యూనిట్స్ అవే ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ వీళ్ళు ఈ డీల్ చేసుకుంటారు. ఓకే 1000 ప్లీజ్, నా దగ్గర అంతే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్స్. ఈ డీల్ తర్వాత 3,400 యూనిట్స్ ఉన్నాయంటే ఈ డీల్కి ముందు 2,400 యూనిట్స్ ఉండాలి కదా. వీ కెన్ సీ దట్ హియర్. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇక్కడ మెంబర్షిప్ గురించి ఇలా అంటాడు భైరవ. 1 మిలియన్ యూనిట్స్ కొడతా. ఆ తర్వాత కాంప్లెక్స్. 1 మిలియన్ అంటే 10 lakh యూనిట్స్ ఉండాలి. అండ్ యు నో వాట్, 2,400 యూనిట్స్ ఉన్నప్పుడు అతను ఇంకా మెంబర్షిప్కి ఎంత కావాలని సెట్ చేసుకొని పెట్టుకున్నాడు తన డిస్ప్లేలో. ఆ నెంబర్ని తెలుగులో ఎలా చెప్పాలో తెలియదు. అండ్ దీని తర్వాత అతని దగ్గర 3,400 యూనిట్స్ ఉన్నప్పుడు అక్కడ నంబర్ అప్డేట్ అయింది. అండ్ అతని దగ్గర 0 యూనిట్స్ ఉన్నప్పుడు కూడా ఆ నంబర్ మళ్ళీ అప్డేట్ అయ్యింది. ఎక్సలెంట్ అటెన్షన్ టువర్డ్స్ స్మాల్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ వీళ్ళు బార్లో తినే ఫుడ్ ఇవి క్రిమి భోజనం. అండ్ ఇదే గ్రీన్ కలర్ని భైరవ కూడా తినిస్తాడు. తింటూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ 2 నిమిషాల మార్నింగ్ వ్రతంని పాటిస్తూ ముందుకెళ్ళిపోతాం. అండ్ మీరు ఈ 2 ఎపిసోడ్స్లోనూ గమనిస్తే అక్కడున్న లోకలెట్స్ ఇలా అంటారు. అంటే భైరవ ఇస్ క్వైట్ ఫేమస్ అన్నమాట లోకల్గా. అండ్ దెన్ దిస్ ఏంటి జోకా, నవ్వాలా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నాగశ్విన్ వరల్డ్ బిల్డింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. మీలో కొందరు అనుకోవచ్చు ఎన్నిసార్లు డబ్బా కొడుతూ సేమ్ థింగ్ని అని. అసలు వరల్డ్ బిల్డింగ్ అంటే ఏంటి? ఒక ఫిక్షనల్ కాలంలో ఫిక్షనల్ సిటీ, ఇమాజినరీ వరల్డ్. ఆ ఇమాజినరీ ప్రపంచానికి ఒక హిస్టరీ రాసి, జియోగ్రఫీ డిజైన్ చేసి, కల్చర్ సెట్ చేసి, ఎకాలజీ, సైన్స్, లైఫ్ స్టైల్, డెవలప్మెంట్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొత్తగా డిజైన్ చేస్తే వరల్డ్ బిల్డింగ్ అని అంటాం. వీటిని ఎక్కువ హాలీవుడ్లోనే చూస్తూ వచ్చాం. కానీ ఫస్ట్ టైం ఇలా టాలీవుడ్లో ప్రత్యేక ప్రపంచం అంటే ఆ మాత్రం చెప్పుకోవాలి కదా. అలానే ఈ వరల్డ్ ఎలా వర్క్ అవుతుంది అని సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక పర్టికులర్ వీడియో చేసి మాట్లాడు. కానీ ఈ సిటీలో నాగశ్విన్ డిజైన్ చేసుకున్న థింగ్స్ ఎలా ఉన్నాయంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్. ఈ సినిమాలో మోర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ యూనిట్స్ అని వాడుతుంటారు. యూనిట్స్ అవే ఉన్నాయి నా దగ్గర. యూనిట్స్ ఫస్ట్. వాడి వర్త్ 20,000 యూనిట్స్. నువ్వు వాడి 1,000 యూనిట్స్ కే వదిలేసావు. 3,000 యూనిట్స్. అది 50,000 యూనిట్స్. A possible rebel. 50,000 units, guys. 5,000 యూనిట్స్. నువ్వు నాకు 500 యూనిట్స్ ఇవ్వాలి. 300 యూనిట్స్. 200 యూనిట్స్. అంటే నాకు 500 యూనిట్స్ ఇవ్వాల్సింది నువ్వే. బాయ్ జంటు. భైరవా, నా 100 యూనిట్స్. అండ్ గెస్ వై యూనిట్స్? ఏదో ఫ్యూచరిస్టిక్గా ఉంటుందనో లేదా ఫ్యూచర్లో ఇలానే టెక్ ఉంటుందనో కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే రిసోర్సెస్ లేకపోవడంతో. ఫిజికల్ కరెన్సీకి కావాల్సిన రిసోర్సెస్ లైక్ మెటల్స్, కాటన్, ట్రీ, ఓర్స్, ఇంక్ ఇలాంటివి ఉండవప్పటికీ అవి లేకపోవడంతో ఇలా సాఫ్ట్ కరెన్సీని వాడుకుంటున్నారు. అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ నాగశ్విన్ యూనిట్ సిస్టమ్ని వాడటానికి. అండ్ ప్యూర్ ఆక్సిజన్ లేకపోవడంతో ముసలోళ్ళు, కేవలం ముసలోళ్ళు మాత్రమే ఆక్సిజన్ మాస్క్ని వాడుకుంటున్నారు. లైక్ పడుకుంటున్నప్పుడు ఇక్కడ ఇలా, ఆర్ పని చేస్తున్నప్పుడు ఈ ముసలోడు ఇలా. ఒక possible rebel. 50,000 units, guys. ఇదే బౌంటీ లిస్ట్లో స్టార్టింగ్లో చూపించిన ముగ్గురులో కైరాని ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంతకు ముందు చెప్పాను కదా గుర్తెట్టుకోండి అని, మళ్ళీ వాడికే మళ్ళీ బౌంటీని ఇచ్చారు. హీ లుక్స్ లైక్ SRK అండ్ అతని పేరు కూడా పఠాన్. అండ్ ఇంత ఏజ్ ఉంది కాబట్టే ఇక్కడ భైరవ ఇలా అంటాడు. దానికంటే ఎక్కువ వద్దు ముసలుడా, నా బేస్ ఈ సీట్లో చాలా కంఫర్టబుల్గా ఉంది. కొన్ని వింత పోస్టర్స్ని చూడొచ్చు, లైక్ విజయ్ అండ్ ఇలాంటివి ఇంకొన్ని ఉన్నాయి. లైక్ ఇది మేబీ అప్పటి కాలంలో రిలీజ్ అయిన సినిమాల పోస్టర్లు అనుకుంటా. అండ్ ఇక్కడ మహాభారతం రెఫరెన్స్ అర్జున అని ఉంటుంది. అదేం షాప్ పేరు కాదు, జస్ట్ అక్కడ రెఫరెన్స్ లా ఒకటి ఉందంతే. అండ్ దాని ఇక్కడ మహాశివరాత్రి అని కూడా చూడొచ్చు. ఇక్కడ యాంటీ పేడం అని కొడుతుంది, కానీ ఎందుకు కొడుతుంది తెలుసా? స్లో మోషన్లో చూడండి. ఈ ఎపిసోడ్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసే ప్రాసెస్లో నాకు నంజనగూడు అనే ఒక బోర్డు ఒకటి కనిపించింది. అండ్ అది ఏదో ర్యాండమ్గా కర్ణాటకలో ఉన్న ఒక సిటీ పేరు అయితే కాదు. నంజనగూడు ఈజ్ ఫేమస్ ఫర్ అ శివ టెంపుల్, శ్రీకంఠేశ్వర టెంపుల్. సో మేబీ దానికి ఒక రెఫరెన్స్ అయి ఉండొచ్చు. అలానే ఇండియాలో ఉన్న శివ టెంపుల్స్ అన్నిటి బోర్డ్స్ కూడా రాబోయే ఎపిసోడ్లో కనిపించచ్చేమో. కానీ ఈ 2 ఎపిసోడ్లో ఇది ఒకటే కనిపించింది నాకు, స్పెషల్లీ కన్నడ వర్డ్. భైరవ ఇలా గాల్లో ఎగురుతున్నప్పుడు ఇక్కడ తెలుగులో ఎగిరే పూరి ఆర్ ఎగిరి పూరి అని ఉంది. ఆ సిటీలో ఉన్న ఒక హోటల్ పేరు అది. అండ్ దిస్ BGM సౌండ్స్ ఫ్రెష్ ఫర్ మీ.
నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. హే, ఐఎమ్ భైరవ. అండ్ ఎపిసోడ్ 1లో లాస్ట్ డీటెయిల్ ఇది. BUJZ 1ని చూసిన భైరవ ఇలా అంటాడు, బుజ్జి. ఎందుకంటే భైరవాకి చదవటం అంత బాగా రాదు కాబట్టి. దీనికి ప్రూఫ్ ఇక్కడ ఇలా అంటాడు, బుజ్జి నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మేబీ అది నేను ఎమోషనల్లీ స్ట్రాంగ్ అని చెప్పడానికి మెటాఫరికల్గా వాడుకుని ఉండొచ్చు, బట్ భైరవకి అంత బాగా చదవడం రాదు అనేది ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. సో అంతే ఎపిసోడ్ 1లో ఉన్న డీటెయిల్స్. ఇప్పుడు ఎపిసోడ్ 2 డీటెయిల్స్ విషయానికి వస్తే, బుజ్జి ఎంత పవర్ఫుల్ ఇంటెలిజెంట్ మషీన్ అంటే విజన్తో మనిషి హార్ట్ బీట్తో బేస్ చేసుకుని ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకుంటుంది. అలానే ఇదే ఎపిసోడ్లో కనిపించే ఈ స్టాచ్యూ ఈయందే అనుకుంటా. సెకండ్ ఎపిసోడ్ మొత్తం బుజ్జిని తయారు చేసే ప్రాసెస్లోనే ఉంటుంది కాబట్టి స్క్రాచ్ నుంచి మొత్తం బుజ్జిని రెడీ చేస్తారు కాబట్టి బుజ్జి టైర్స్ని ఎక్కడి నుంచో దొంగలించారు కాబట్టి వీ కెన్ సీ దోస్ టైర్స్ హెల్త్. ఇక్కడ డ్యామేజ్ అయి ఉన్న టైర్స్ కొత్తవి కాదు కదా. అండ్ ఈ స్టోన్ గురించి చాలా బాగా మాట్లాడుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని వాడుతారు, అప్పుడు మాట్లాడుకుందాం. సో అంతే, కల్కి 2898 ప్రీలూడ్ ఎపిసోడ్స్ 2 చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. సో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చెప్పని డీటెయిల్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ ఏం చెప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి 4 సార్లు. అండ్ ఈ మధ్య వీడియోస్కి లైక్ చేయట్లేదు. మీరు చెప్తే మాత్రం చేస్తున్నారు, చెప్పకపోతే చేయట్లేదు. సో లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలంటే ఈ ఛానల్ పేరు గుర్తుండాలి కదా. అందుకనే మీ పక్కింట్లోనే ఈ బటన్ ఉంటుంది. సబ్ ప్రభాస్ ఇస్ కల్కి బట్ శృతి హాసన్ ఇస్ మిల్కీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. కమల్ హాసన్ అండ్ వితిన్ సిన్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫాలో చేసుకోండి. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.